హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ ఫేవరెట్ సిరీస్ ఏ మొబైల్ కొనకూడదు అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ త్వరలో మనకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ ఆఫర్లో కొన్ని మొబైల్స్ అనేవి తక్కువ ధర పెట్టి మీకు అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ మొబైల్స్ అనేవి ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ కావు. దాన్ని కొనుక్కున్న తర్వాత మీరు బాధపడతారు. సో అలా మీరు బాధపడకుండా ఉండాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో దానిలో నేను మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ మొబైల్ అయితే తక్కువ ధరకు వస్తుంది, ఏ ల్యాప్టాప్ తక్కువ ధరకు వస్తుంది, ఏ వాచ్ తక్కువ ధరకు వస్తుంది, దానికి సంబంధించిన డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అది కూడా మంచి ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ కాదు. సో మరి వెంటనే జాయిన్ అయిపోండి. సో మరి దీనిలో మనం ఫస్ట్ కొనకూడని మొబైల్ సామ్సంగ్ S20 FE. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సూపర్ మొబైల్. కాకపోతే ఎందుకు కొనొద్దు అని అంటానంటే మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. ఈ మొబైల్ అనేది అప్పుడప్పుడు ఆఫర్లో మీకు 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కూడా దొరుకుతూ ఉంటుంది. 20,000 ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ కెమెరా, సూపర్ డిస్ప్లే, సూపర్ ప్రాసెసర్, మంచి సాఫ్ట్వేర్, అదే మంచి UI, వన్ UI, సో అన్నీ బాగానే ఉంటాయి. మరి ఎందుకు కొనొద్దు అంటున్నానంటే ఈ మొబైల్ అనేది లాంచ్ అయినప్పుడు Android 10 తోటి వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు 3 సంవత్సరాల అప్డేట్స్ అంటారు కాబట్టి ఆల్రెడీ Android 13 వరకు అయితే దీనికి అప్డేట్స్ వచ్చేసాయి. ఇంకా మీకు నెక్స్ట్ అప్డేట్స్ రావు. సో దాని కారణంగా ఈ మొబైల్ని కొనొద్దు అని చెప్తున్నాను. సో మొబైల్ ప్రైజింగ్ ప్లస్ ప్రాసెసర్, దాని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే సూపరే. కాకపోతే మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఈ మొబైల్ కొనుక్కుంటే మందు బాటిల్లో మందు లేకుండా కొనుక్కున్నట్టే. అంటే నేను తాగుతానని కాదు, సో ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే Redmi K50i. సో ఈ మొబైల్ అనేది చాలా సూపర్ మొబైల్. ఎవరికి అంటే ఎవరైతే గేమింగ్ చేస్తారో. సో దీనిలో మనకు MediaTek Dimensity 8100 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మరి మనం దీన్ని స్నాప్డ్రాగన్తో పోల్చుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తోటి సమానం. సో ఈ మొబైల్ నేను ఎందుకు కొనొద్దు అంటున్నానంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసిన LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన LCD డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేస్తారు. కాకపోతే LCD డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే AMOLEDతో పోల్చుకున్నట్టయితే మనకు బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనకు ఆ సమస్యలు కనిపిస్తాయి. దాంతోపాటే మీకు ఫొటోస్ అనేవి అప్పుడప్పుడు మంచిగా వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు బాగా రావు. లైట్ కంట్రోలింగ్ అనేది బాగాలేదు. ఈ మొబైల్ అనేది గేమింగ్ కోసం కాబట్టి ఒకవేళ మీరు గేమర్ అయితే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. అంటే మీరు ఫొటోస్ తీసుకోవాలి, లేకపోతే మన మల్టీమీడియా చూడాలి, అంటే వీడియోస్ చూడాలి అనుకున్నప్పుడు అయితే మాత్రం మీకు అదంతా బాగా నచ్చదు. దాంతోపాటు దీనిలో మనకు ప్రాక్సిమిటీ సెన్సార్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే OnePlus Nord CE3 Lite. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. సో ప్రజెంట్ మీకు ఆఫర్లో కూడా ఇంకొక 1,000-2,000 తక్కువకు దొరకవచ్చు. కాకపోతే 20,000లో వీళ్ళు ఇచ్చేది ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే 15,000 దాని కింద మనకు దొరికే మొబైల్స్లో అయితే ఓకే. కాకపోతే దీని విలువ అనేది 20,000 కాబట్టి దీనికి అంత పెట్టడం అనవసరం. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ మొబైల్లో. కాకపోతే మీరు 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన మొబైల్ వాడినా సరే మీకు 60Hz వాడినట్టే కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ప్రాసెసర్ అనేది అంత క్యాపబుల్ కాదు. సో అందుకోసమే మనకు చిన్న చిన్న ల్యాగ్స్ చూడడానికి అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ మధ్య OnePlus వాళ్ళ ట్రేడ్ మార్క్ అయిపోయింది గ్రీన్ లైన్స్. సో డిస్ప్లేలో గ్రీన్ లైన్స్ వస్తున్నాయని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారుగా. సో దాని కారణంగా కూడా మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. మరి ఇది ఒక్కటేనా అంటే 20,000 పెట్టిన తర్వాత కూడా మనకు దీనిలో LCD డిస్ప్లేనే ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా డ్రాబ్యాకే. నేను ఇంతకుముందు చెప్పినట్టు LCD డిస్ప్లే వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే AMOLEDతో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి దీన్ని మర్చిపోవడం బెస్ట్. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే IQ Z7S. యాక్చువల్లీ IQ Z7 ఉండే, దాన్ని మాయం చేసి మరి IQ Z7Sని తీసుకొచ్చారు. IQ Z7S గురించి మాట్లాడితే సేమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అంతకుముందు IQ Z7 గురించి మాట్లాడితే MediaTek Dimensity 920 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. దీంతో పోల్చుకున్నట్టయితే అది చాలా రెట్లు బెటర్ ఉండే. సో మరి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఎంతకు దొరుకుతుంది అంటే మనకు 18,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే దొరుకుతుంది. సో మరి ఇంకొంచెం తక్కువ రేటుకి వచ్చింది అనుకోండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు ఆఫర్స్ నడుస్తాయి కదా, ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ పెట్టిన తర్వాత మీకు ఒక 16,000 అట్లా దొరికింది అనుకోండి, అప్పుడైతే మనం దీన్ని చూడవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అనేది 15,000 తక్కువ లేదా ఒక 1000 అటు ఇటు ఉన్నప్పుడు అయితే దీన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే MOTOROLA Edge 30. సో ఈ మొబైల్ అనేది స్టాక్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది. మొబైల్ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే బాగుండదు. ఎందుకు బాగుండదు అంటే దీనిలో మనకు 50 మెగాపిక్సెల్ సంబంధించిన 2 కెమెరాస్ ప్రొవైడ్ చేశారు. ఒకటి ప్రైమరీ కెమెరా, ఇంకొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో 50 మెగాపిక్సెల్ అంటే ఎంత సూపర్గా ఫొటోస్ వస్తాయో అని అనుకుంటూ ఉంటాం కదా, కాకపోతే అంత సీన్ లేదు. నార్మల్గానే ఫొటోస్ వస్తూ ఉంటాయి దీనిలో. మొబైల్ లైట్ వెయిట్గానే ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇది లైట్ వెయిట్ ఉండడానికి ఇంకొక కారణం ఏంటి అంటే దీనిలో బ్యాటరీ 4020 mAh ఇచ్చారు. మరి మోటరోలా గురించి మాట్లాడితే ఇంకొక ఇష్యూ ఉంది. అదేంటి అంటే అప్డేట్స్ అనేవి ఫాస్ట్ ఇవ్వరు. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏ బ్రాండ్ మొబైల్స్ కొనాలి అనే దాంట్లో కూడా ఈ ఇష్యూని రేజ్ చేశాను. సో మరి వీళ్ళు ఫాస్ట్గా అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తే మోటరోలా మొబైల్స్ అనేవి కిల్లర్ మొబైల్స్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ 2 మొబైల్ చెప్తాను చూడండి. ఈ మధ్యకాలంలో నేను అన్బాక్సింగ్ కూడా చేశాను. అదే Realme Narzo 60 Pro, ఇంకొకటి Realme 11 Pro. సో ఈ రెండింటి గురించి మాట్లాడినట్టయితే ఇద్దరు అన్నదమ్ములే.
ఒకటేమో ఎల్లో కలర్లో ఉంటాయి, ఇంకొకటి వైట్ కలర్లో ఉంటుంది, ర్యామ్ షామ్ లాగా. సో మొత్తానికి సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే, సేమ్ బ్యాటరీ బ్యాకప్, సేమ్ కెమెరాస్, అన్నీ సేమ్ టు సేమ్. మరి తేడా ఎక్కడ అంటే బయట ఉండే స్క్రీన్లో మాత్రమే. అంటే ఒకటి ఎల్లో కలర్లో ఉంటే ఒకటేమో వైట్ కలర్లో ఉంటుంది. సో మరి రెండు మొబైల్స్లో ఏది కొనుక్కోవాలి అని అంటే రెండు మొబైల్స్ గురించి మాట్లాడితే రెండు మొబైల్స్ అనేవి మంచి మొబైల్సే. సో మరి ఆఫర్లలో ఏ మొబైల్ తక్కువ దొరికితే ఆ మొబైల్ కొనుక్కోండి. సో అది సేమే, వాడే వీడే వాడు, కాకపోతే పేర్లు మాత్రం చేంజ్, బ్యాక్ సైడ్ మనకు కలర్స్ మాత్రమే చేంజ్. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అనేది బాగా లెంతీగా అయిపోయింది. ఇదే కాకుండా రాను రోజుల్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో మరి ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. సో మరి గుర్తుంది కదా, తక్కువ రేట్లో మొబైల్స్ అయినా గ్యాడ్జెట్స్ అయినా ఏది కొనుక్కోవాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.